వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తెలుగు సంబంధించి 10th క్లాస్లో 3 లెసన్స్ మాత్రము డౌట్, అంటే అది గద్య భాగమా పద్యపాదమా అంటే ఆ లెసన్స్ ఏవన్నది చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట కమెంట్ సెక్షన్లో. సో నేను ఆ డౌట్కి సంబంధించి ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 3 లెసన్స్, 10th లెసన్ కన్యాశుల్కం, 11th లెసన్ యుద్ధ విజేత అండ్ 12th లెసన్ సుక్తిదాత. ఈ పద్యపాఠాల గద్యపాఠాల అన్న విషయాన్ని ఈ వీడియోలో చూద్దామన్నమాట. ఇక్కడ తెలుగు టెక్స్ట్ బుక్లో 10th లెసన్ ఏదైతే ఉందో కన్యాశుల్కం అనేది, ఇదైతే గద్య భాగం అనమాట. సో ఈ లెసన్ అంటే ఈ కన్యాశుల్కం అనే పాఠం గద్య భాగం ఎలా అని చెప్తున్నారు అనేది కూడా ప్రూఫ్ చూపిస్తాను చూడండి. రచయిత పరిచయం అని ఉంది. ఎక్కువ మనకి ఏదైతే గద్య పాఠాలు ఉంటాయో గద్య పాఠాలన్నిటికీ పరిచయం అనేది రచయిత పరిచయం అని ఉంటుంది. మనకి రచయితను పరిచయం చేయటడు. అదే ఇక్కడ చూడండి యుద్ధ విజేత, ఇది పద్యపాఠం అన్నమాట. ఇది పద్యపాఠం ఎలా అంటే ఇక్కడ కవి పరిచయం అని ఉంది. అదే కవిత లేదా పద్యం అయితే కవి పరిచయం అని ఉంటుంది, లేదా గద్యపాఠం ఉన్నట్టయితే దానికి రచయిత పరిచయం అని ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ 12వ పాఠం సూక్తి సుధా అనేదైతే ఉందో ఈ పాఠం అనేది కూడా కవి పరిచయం అనమాట. చూడండి ఇక్కడ నేను ప్రూఫ్ చూపిస్తాను. ఇది మనకు పరిచయం చేసిన, అంటే ఇక్కడ ఎవరైతే రాశారో ఇది కవి పరిచయం అనమాట. సో ఏదైతే కవితలాగా లేదా అలా ఉంటుందో దాన్ని కవి పరిచయం అంటారు. అంటే పరిచయం చేసే వ్యక్తి గురించి కవి అంటారు. అదే రచయితలాగా ఉంటే అది రచయిత పరిచయం అంటారు గద్యపాఠం అయితే. సో మీకు వచ్చిన డౌట్ అయితే క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇదే వీడియో కింద కమెంట్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ చివరిగా ఒక కామెంట్, ఒక లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది అయితే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.